ಬಜಿ ರೈಸ್ ಒಳಗೋಗಿ ಇದು ಮಾಡಿ ಎಷ್ಟ ಮುಖ್ಯ ಆಫೀಸಿಗೆ ಎಳೆದಿದ್ರು ಬೈದಿದ್ರು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಇಂಗ್ಲೀಷ್ ಸಮಸ್ಯೆ ಭಾಷಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಗೊತ್ತಾರಲ್ಲ ಅವರೇ ರಿಪೋರ್ಟರ್ ಏನು ನಮಗೇನು ಉಪಯೋಗ ಇಲ್ಲ ರೆಡ್ಡಿಯವ್ರ ಜೊತೆ ಇಟ್ಕೊಂಡ್ರೆ ರೆಡ್ಡಿಯವ್ರ ಜೊತೆ ರೂಮ್ ಏನು ಮಾಡ್ರಿ ರೂಮ್ ಅಲ್ಲೇ ಮಾಡಿದ್ರೆ ಜೈಲ್ ಬಲ್ಲ ಖಾಲಿ ಮಾಡ್ಬೋದು ಜೈಲಿಂದ 34 ಕಿಲೋಮೀಟರ್ ನೀವು ವಾಪಸ್ ಹೋಗ್ಬೇಕು ನೋಡ್ರಿ ಏನಾದ್ರು ಏನು ಕಾರ್ ತಂದ್ರೆ ಕಾರ್ ಅದ ಕಾರ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಂದು ಒಂದು ರೆಂಟು ಅಲ್ಲೇ ರೂಮ್ ಮಾಡಿದ್ದೀವಿ ಆ ರೂಮು ಇಲ್ಲಿದ್ದು 34 ಕಿಲೋಮೀಟರ್ ಆ ಕಡೆ ಓಡಿಸಿದ್ದು ಟ್ರಾಫಿಕ್ ಅದು ಅದು ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಯಾರೋ ಗೊತ್ತು ಬರ್ತಿರ್ತಾರೆ ಅವ್ರ ಜೊತೆ ఫ్రీక్వెన్సీ లేదు ఫ్రీక్వెన్సీ కరెక్ట్ ఉందా స్పాంజ్ పోయింది 7464 ఇక్కడ కాదు ఒకసారి నేను మైక్ పట్టుకొని మాట్లాడు ఇలా ఫ్రీక్వెన్సీ వస్తుంది 7464 ఉందా దీంతో రైట్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసానికి అల్లు అర్జున్ కలవడానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు అల్లు అర్జున్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మరోసారి మీడియాతో మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం మాట్లాడబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ అయితే మీడియాతో మాట్లాడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన జైలు నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటి దగ్గర మీడియాతో ఇప్పటికే మాట్లాడారు. అయితే వచ్చినటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్నారు. పరామర్శించినటువంటి ఈ డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు అల్లు అర్జున్ ని పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్, అలాగే నిర్మాతలు వీళ్ళంతా కూడా పరామర్శించారు. విజయ్ దేవరకొండ కూడా కొద్దిసేపటి క్రితం వచ్చారు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా వచ్చారు. కొరటాల శివ డైరెక్టర్, అలాగే మత డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా వచ్చారు. దిల్ రాజు కూడా వచ్చి పరామర్శించారు. నిన్నటి నుంచి జరిగినటువంటి ఎపిసోడ్ కు సంబంధించి ఎవరు సినిమాలన్నింటినీ కూడా ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖ ఆయన పరామర్శించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ కి మద్దతుగా నిలబడ్డాం అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే దిల్ రాజు కొద్దిసేపటి క్రితమే వచ్చారు. అల్లు అరవింద్ తో జరిగినటువంటి ఎపిసోడ్ కావచ్చు, నిన్నటి నుంచి జరిగిన ఎపిసోడ్ సంబంధించినటువంటి విషయాల మీద ఆరా తీసినటువంటి
రంగంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఇప్పుడు అల్లు ఇంటికి క్యూ కట్టినటువంటి పరిస్థితి. మొత్తానికి నిన్న 11 గంటలకు మొదలైనటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఆ తర్వాత కోర్టుకు, అలాగే హైకోర్టు బెయిల్ రావడం, తర్వాత జైలు నుంచి ఈ రోజు ఉదయం 6:45 ఇంటికి, ఇలాంటి అన్నిటినీ కూడా చూసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి వస్తున్నారు. కొంతసేపటి క్రితమే డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా ఇప్పుడే అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. టోటల్ గా జరిగినటువంటి ఎపిసోడ్ మీద అందరూ సంఘీభావం చెప్పడం, అలాగే జరిగినటువంటి విషయాలన్నిటి మీద కూడా ఆరా తీస్తున్నారు. ఇంకెవరెవరు రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.